మీరు ఒంటరిగా రండి అంటే మీరు చెప్పగానే ఒంటరిగా వస్తారా ఏంది? మన వైఎస్ఆర్సీపీ రాదు అనే ఉందేమో వాళ్ళ మనసులో. మేము ఒంటరిగా మేము వస్తాము, ఇద్దరు వస్తాము, ముగ్గురు వస్తాము, మీకెందుకు అది? దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు పొదుపు మంత్రం ఎలా చూడొచ్చంటారు? చేతగాని తనంతో ఇచ్చారని చెప్పి విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, దాని అమలు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు? అసలు పొదుపు మంత్రం అనేది ఎందుకు పిలిపివ్వాల్సి వచ్చింది అనుకోవాలంటారు? పొదుపు మంత్రం అనేది కాదండి, అది యాక్చువల్గా చెప్పాలంటే దేశభక్తి లాగా అనుకోవాలా. ఎందుకంటే నీళ్లు మనం పారపోసామనుకోండి, నీళ్లు దొరుకుతాయి ఎక్కడన్నా. అలానే యుద్ధ వాతావరణం నెలకొల్పి మొత్తం యావత్ ప్రపంచం అంతా సంక్షోభంలో ఉంది. అలాంటి సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో ఈ పొదుపు మంత్రం అనేది చెప్పడం అనేది ముందు జాగ్రత్తగా అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే పెట్రోలు, డీజిల్ లేకపోతే అన్ని రంగాలు కూడా కుదేలైపోతాయి. ప్రతి రంగం కూడా దాని మీద ఆధారపడిన పరిస్థితి. ఇప్పుడు మనుషులు పనిచేయట్లా, మిషన్లు పనిచేస్తున్నాయి. మిషన్లు పనిచేయాలంటే మాత్రం కంపల్సరీ చమురు మాత్రం కావాల్సిందే. ఆ చమురు లేకుండా ఏం చేయలేం. అలానే గ్యాస్ కానివ్వండి, ప్రతి దాన్ని కూడా, వాహనాలు కూడా గ్యాస్తో నడుస్తున్నాయి. గ్యాస్తో నడుస్తున్నాయి. పెట్రోల్ ఉండాలి, లేకపోతే ఏ పనులు సాగవు, వ్యవసాయం సాగదు, ఉత్పాదన ఉండదు. ప్రతి దాని బేస్ కూడా ఈరోజు దీని మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఒక సంవత్సరం తర్వాత కానివ్వండి, ఒక్కసారిగా అందరం కూడా ఇబ్బందులు పడకుండా, వివిధ దేశాల సంగతి వేరు, మన దేశం సంగతి వేరు. మన దేశంలో జనాభా ఎక్కువ, మన దేశంలో వాడకం ఎక్కువ, మన దేశంలో ప్రజలు అనేక రంగాల్లో అలవాటు పడిపోయారు. ఇప్పుడు మిషన్ల మీద ఆధారపడటం అలవాటు పడ్డారు. కనీసం కొంచెం దూరం నడవరా అంటే వాడు నడవలేని పరిస్థితి. ఆటో వస్తుందా, ఆటో ఎక్కి వెళ్తా అంటాడు. అంటే అలాగా అలవాటైన ఈ దీంట్లో ఎన్ని లక్షల లీటర్లు మనకి కావాల్సి వస్తుంది మొత్తం దేశాన్ని నడపాలంటే. అందుకని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా వాళ్ళు అదే విషయం ప్రస్తావన ఇచ్చారు. మోడీ గారు కూడా ఇక్కడ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత నుండే తన యొక్క ఇదిని కూడా వెనక తగ్గించారు, తన యొక్క సిబ్బందిని కూడా. అవునా? కాబట్టి ముందు వారే స్టార్ట్ చేశారు. వారి నుండి తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు కూడా నిన్న రావటం కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా చాలా తగ్గించుకొని తమ యొక్క ఇదిని వచ్చి రావటం చూసాం. కాబట్టి నిన్న అది కూడా పాస్ చేశారు. మంత్రులందరూ కూడా దాన్ని పాస్ చేశారు. విదేశాలకు వెళ్ళటం తగ్గించుకోవాలన్నారు. ప్రతిదాన్ని వాళ్ళు ముందు చేసి చూపిస్తే ప్రజలకు అవగాహన వస్తుంది. వాళ్ళు ముందు చేసి చూపించాలి. ప్రజలు కూడా అడుగుతుంటారు కదా, మీరు చేశారా, మీరు ఎట్లా ఉన్నారా, మీరు ఎట్లా చేస్తున్నారా అని చెప్పేసి. కాబట్టి అన్నిటికీ సమాధానంలా ఇచ్చేలాగా ఈ యొక్క పొదుపుతనం అనేది మంచిది. ఆ పొదుపుతనం వల్ల ముందు మనం ఒక్కడమే కాదు బతికేది, మనతో పాటు మిగతా ప్రజలు కూడా బతకాలి. అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలంటే ముందు డబ్బున్న వాళ్ళ వరకే అన్నీ అందుతున్నాయి, లేకపోతే లేదు అన్న సంక్షోభం రాకుండా అందరం కూడా దీంట్లో ఈ పొదుపు అనేది చేయటం, ప్రతి రంగంలో కూడా మనం పొదుపు చేయటం మంచిదని చెప్పేసి, గ్యాస్ వాడకం కానివ్వండి, పెట్రోల్ బళ్ళు వాడకం కానివ్వండి, స్వచ్ఛందంగా ఒకరోజు అసలు ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్లను అయితే ఒకరోజు కంప్లీట్గా మీరు ఇది వాడొద్దని చెప్పారు ప్రభుత్వ వాహనాలు. అట్లాగా వాళ్ళు ఆ స్ఫూర్తి తీసుకొని మనం కూడా ప్రధాని స్ఫూర్తి కానివ్వండి, మన ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీరు కార్లు తగ్గించుకోవడం కాదు, హైదరాబాద్ వెళ్ళటం తగ్గించుకోండి, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? మరి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అండి, ఇప్పుడు ఎంతసేపటికి రాళ్ళు వేయటం తప్పితే ముందు చెప్పింది ఆచరణ చేయడం నేర్చుకోవాలి. ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు చేస్తున్నాం అని చెప్పేసి ఆలోచన చేయాలి. అంతేగాని వాళ్ళు అట్లా వెళ్తున్నారు, వీళ్ళు ఎట్లా వెళ్తున్నారు ఎవరికి తెలుసు? ఎవరు సొంత డబ్బులు పెట్టి వెళ్తున్నాం అని చెప్పి ఎన్నోసార్లు నారా లోకేష్ గారు కూడా చెప్పారు, నేను ప్రభుత్వ డబ్బుని నేను వేస్ట్ చేయనని చెప్పేసి. కాబట్టి ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు దాని ప్రకారం నడుస్తూ ఉంటారు. అయినా ఇప్పుడున్న సంక్షోభంలో వాళ్ళు ఎట్లా వాడుకోవాలో, ఎట్లా చేయాలో నలుగురు చెప్పేవాళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తారండి? వాళ్ళు ఎలా చేస్తారు? అది ఆలోచన చేయాలా లేదా? ఏది పడే అంటాం వాళ్ళకి అలవాటు అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇదంతా ఒకేత అయితే కనుక కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారు. మీరు ఆ ట్రాప్ లో పడమాకండి అంటూ, నన్ను ఒక కులానికి కూడా అంటగట్టొద్దు అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? మరి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పారు, ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఆయన చెప్పిందల్లా 100% కరెక్ట్.
సింగిల్ గా వస్తే మీరేం చేశారు? 2 చోట్ల నిలబడ్డా, గెలిపించారా అని చెప్పి అన్నారు. మీరు గెలిపిలేకపోయారు కదా. గెలిపిలేకపోయినప్పుడు మీరు మాట్లాడే ఇది మీకేముంటది? ఇప్పుడు మీరు గెలిపిలేకపోయారు కదా. అక్కడ ప్రతిసారి తమిళనాడు రాజకీయాలని మన రాజకీయాలని కంపేర్ చేయొద్దు. అక్కడ రాజకీయం వేరు, ఇక్కడ రాజకీయం వేరు. అక్కడ లైన్ గా 2 సార్లు 3 సార్లు ఏ ప్రభుత్వం రాదు. అక్కడ వాళ్ళు ఒకసారి వీళ్ళు ఒకసారి వస్తారు. అతను సింగిల్ గా ఉన్నాడు కాబట్టి, ఆయన ఏదో కొత్తగా ఏదో అవకాశం ఇవ్వమన్నాడు కాబట్టి, యంగ్ కాబట్టి అవకాశం ఇచ్చారు. మనం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఇచ్చామో అవకాశం, అలాగే ఇచ్చారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ రాజకీయాలను ఇక్కడ రాజకీయాలను కంపేర్ చేయకూడదు. 2019లో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే సింగిల్ గా రమ్మని ఏ విధంగా మీరు అవమాన పాలు చేశారో ఆయనకు తెలుసు. ఆయన ఓడిపోయాడు, గెలవలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న ఇదిని బట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం, ఆ రోజు స్పాట్ డెసిషన్ తీసుకోవటం, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పరిస్థితిని, ఆ యొక్క ఇదిని ఆదుకోవాలనే ఉద్దేశంతో, ముందుకు అభివృద్ధిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూటమిలా ఏర్పడి ఆ కూటమిని ముందుకు తీసుకుపోతా ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసు, గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎందుకంటారు రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ముందుగానే హెచ్చరించే విధంగా మీరు ఆ ట్రాప్ లో పడి నన్ను ఇబ్బంది పెట్టమాకండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు మరి? అదేనండి, వీళ్ళిద్దరు కలిసి ఉంటే, జనసేన ఈ కూటమి నాయకులు అంటే తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానీ ముగ్గురు కలిసి ఉంటే మరలా మన వైఎస్ఆర్సీపీ రాదు అనే ఉందేమో వాళ్ళ మనసులో. అందుకని ఈ విధమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయానికి వస్తే కనుక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు, దీని మీద ఎక్కడా స్పందించని వైసీపీ నాయకులు ఎలా చూడాలి మరి? అదేనండి చెప్పేది. ఏమైతే ఆ పాజిటివ్ గా మనకి కనబడతాయో ఆ పాజిటివ్ ని వాళ్ళకి కనబడద్దు, వాళ్ళు ఆ పాజిటివ్ ని బయటకు తీసుకొచ్చి చెప్తారు. ఏదైతే నెగిటివ్ కనబడతాయో ఆ నెగిటివ్ లో వాడి నుంచి మాట్లాడరు. ఏంది ఎంతసేపటి ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంతసేపటి కట్ చేయాలి, వీళ్ళని సపరేట్ చేయాలి, వీళ్ళని ఎట్టయినా సరే ఇచ్చేయాలి, వీళ్ళు చేసిన ఏం లేదు అని ప్రజల్లో చెప్పడం, ప్రజలు అంతా గమనిస్తున్నారు, ఓటుతో బుద్ధి చెప్తారని వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది. పదే పదే ఈ వైసీపీ నాయకులు గాని, వైసీపీ కార్యకర్తలు గాని, లేదంటే గనక రోజా గారు కూడా దమ్ముంటే ఒంటరి గారండి అనే మాట అయితే మాట్లాడారు. మరి గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అయితే గనక ఎంతమంది కలిసి వచ్చినా ఒంటరిగా పేయకలేరు అనే మాట మాట్లాడారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పోయి ఈ మాట అంటున్నారు అనుకోవచ్చు అంటారా? అదే స్పెషల్ ట్రైనింగ్ లా ఉన్నట్టుంది ఇది. అందరూ అదే మాట చెబుతున్నారంటే, ఎందుకంటే ఇప్పుడు మీరే ఒంటరిగా రండి, దమ్ముంటే ఎందుకు మీరే రండి, మీరు వస్తున్నారుగా, పోయినసారి వచ్చారు, మరి ఆ పైసారి వచ్చారు, ఈసారి కూడా మీరు అట్లాగే రండి, మీదేందుకు చూపించుకోండి, మీరేం చేస్తారు, మీ ప్రజలు మీకు మీ వైపు ఉన్నారనుకోండి, మంచిదే, స్వాగతిస్తాం, మేము స్వాగతిస్తాము. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి. మేము ఒంటరిగా మేము వస్తాము, 2 వస్తాము, 3 వస్తాము, మీకెందుకు అది, ఎంతమంది వస్తాం అనేది, కూటమిగా ఏర్పడాము, మేము ఎంతకాలమైనా ఇలాగే ఉంటాం, మేము విడిపోము అనే దిశగా కూటమి నాయకులందరూ చెప్తూ ఉన్నారు. దాన్నే మేము ఇదవుతాము, దాన్నే పాటిస్తాము. అంతేగాని మీరు ఒంటరిగా రండి అంటే మీరు చెప్పగానే ఒంటరిగా వస్తారా ఏంది? ఏమి రారు, వీళ్ళు ఇలాగే ఉంటారు. ఏంటి రాష్ట్రం యొక్క అభివృద్ధి బాగా జరిగేదాకా సుమారు 15 సంవత్సరాలు ఇదే కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.